ఆముదాల వలసలో అభివృద్ధి సంగతులేంటి? ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక దందాలు నిజమేనా? ప్రత్యర్థి పార్టీలకు చెందిన పెన్షన్లు తీసేయించారన్న అపవాదు ఎందుకొచ్చింది? గతంలో ఓట్లు కురిపించిన సహకార చక్కెర ఫ్యాక్టరీనే ఈసారి చేదెక్కిస్తుందా? మామ అల్లుల సవాల్లో పైచే ఎవరిది? 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన మేనమామ తమ్మినేని చేయలేంది ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా రవి చేస్తోందేంటి? శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో ఆముదాల వలస, సరుబుజ్జిలి, బూర్జా, పొందూరు మండలాలున్నాయి. 174,350 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ తరపున కూన రవికుమార్ తన మేనమామ వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం మీద గెలిచారు. కాళింగులు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో కాపు, వెలమ సామాజిక వర్గాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేగా 5 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు తమ్మినేని సీతారాం. చంద్రబాబు కేబినెట్లో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలోకి వెళ్లడం ఆయనకు అచ్చిరాలేదు. అలాగే 2014లో వైసీపీ తరపున పోటీ చేసి మేనల్లుడు కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. టీడీపీ వేవ్ తో పాటు స్థానికంగా ప్రభావం చూపే పలు హామీలు ఇచ్చారు రవికుమార్. వాటిలో ప్రధానమైనది ఆముదాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, బూర్జా మండలంలోని నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ, సరుబుజ్జిలి మండలంలో ముంపు ప్రాంతాలను రక్షించడం, పొందూరు మండలానికి సాగు, త్రాగునీరు, రైల్వే స్టేషన్ సమీపంలో అండర్ టన్నెల్ వంటి హామీలు ఉన్నాయి. వాటిని నమ్మి పట్టం కట్టినా 3 ఏళ్లలో ఎన్నింటిని నెరవేర్చారో చెప్పమంటున్నారు స్థానికులు. మా ఊర్లో తాగడానికి నీరు లేదు, కొళాయిలు లేవు, బోరు బావులు 2 ఉన్నాయి. ఒకటి నేను పుట్టక ముందు ఒక ఆయన కట్టారు. నేను పుట్టిన ఒక ఆయన మ్యాన్ పవర్ మీద ఒక బోరు కట్టారు. అదైనా ఈ మధ్యన అది కూడా పాడైపోయింది. ఊర్లో కాలువలు ఒకటి లేవు. రెండోది రాత్రి చీకట్లో నడవలసి వస్తుంది, ఈది లైట్లు లేవు. మూడోది ఏమంటే రోడ్లు సరిగ్గా లేవు. తాగునీటి సమస్య అలాగే ఉందని, అసలు ఎమ్మెల్యే ఎప్పుడు మా ఊరికి వచ్చారని అడుగుతున్నారు మహిళలు. మా ఊరికి నీళ్లు లేవు, మా ఊరికి మరుగుదొడ్లు లేవు, మా ఊరికి రోడ్లు లేవు, చచ్చిపోని కాష్టం తీసుకెళ్ళడానికి తోవలేదు, మా ఊరు పెసిరొంటలు సరిగా లేరు, మా ఊరు మనుషులు సరిగా లేరు. మాకు నీళ్ళు ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఉంది. ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, ఓట్లు ఎప్పుడు వస్తాను, ఓట్లు అడిగేస్తాను, వెళ్ళిపోతాను. రవికుమార్ కు ప్రభుత్వ విప్ పదవి కూడా రావడంతో హామీలన్నీ నెరవేరుతాయని ఆశించారు ప్రజలు. కానీ 3 ఏళ్లు గడిచాక ఆ నమ్మకం సడలుతోంది. నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ కోసం జపాన్ బృందాన్ని తీసుకొచ్చి అధ్యయనం చేయించినా అది ఆరంభ సూరత్వంగానే మిగిలింది తప్ప పనులు మొదలవలేదు. 160 కోట్లతో రెగ్యులేటర్ నిర్మించాలన్న నిపుణుల సూచనను అటకెక్కించేశారు. మరమ్మతుల పేరుతో ఏటా 1 కోటో 2 కోట్లో విదిలించడం, తర్వాత పట్టించుకోకపోవడం ఆనవాయితీగా మారిపోయింది. వంశధార, నాగావళి నదుల అనుసంధానానికి వీలుగా బూర్జా మండలంలో కాలువ నిర్మాణ ప్రతిపాదన వచ్చినా అది టెండర్ల దశలోనే ఆగిపోయింది. ఇలా సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన పనులేవి అడుగు ముందుకు పడకపోగా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. తాగునీరు గట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. బోర్లు కూడా కొన్ని పాడయ్యాయి, కొన్ని మామూలు భూగర్భ జలాలు అడ్డుడిపోయి కాబట్టి నీరుకి చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎన్నికల ముందు ఇచ్చారు సార్, మామూలు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, తర్వాత రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు, తర్వాత ఇంకా ఏవేవో మామూలుగానో చెప్పారు. కొంతమందికి పెన్షన్లు పోయి, కొంతమందికి పెన్షన్లు ఉన్నాయి. ఆ పెన్షన్ల వరకే జరుగుతుంది ఇంతవరకు ఆ పరిస్థితి. కానీ పోయినట్టుగా ఉన్నారు ఇంతవరకు కూడా. వాళ్ళకి ఇంతవరకు కూడా కొంతమంది జరగలేదు. ఆముదాల వలస కోఆపరేటివ్ షుగర్స్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోర్టుకు వెళ్లి విజయం సాధించారు రైతులు. సంబరాలు జరుపుకునేంతలోనే ఫ్యాక్టరీ భూముల్ని ఏపీఐఐసీకి అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు మరోసారి కోర్టుకు వెళ్లగా కేసు నడుస్తోంది. ఇప్పుడప్పుడే కొలిక్కొచ్చే సూచనలు కనిపించలేదు. దీంతో 2014లో ఇదే ఫ్యాక్టరీ కోసం టీడీపీ వైపు మొగ్గు చూపిన రైతులు ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాయకులు ఇంకోసారి ఆలోచించి మా దృష్ట్యా ముఖ్యంగా రైతులు, కూలీలు, ఈ చుట్టుపక్కల ఈ ఆముదాల వలసని మళ్ళీ అంతో అందంగా ఆనందంగా తీర్చిదిద్దడానికి ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రైతులకి అప్పగించి రైతులు నడిపించుకునే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇదే గవర్నమెంట్ గారు మళ్ళీ ఇదే విధానం కొనసాగించినట్లయితే, ఏఐసీకి అప్పగించినట్లయితే మళ్ళీ మా రైతులు ఊరుకోరండి. షేర్ హోల్డర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ రైతు మళ్ళీ తిరగబడి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారండి. పొందూరు మండలంలో ఇసుకలపేట, సంతకవిటి మండలంలో వాల్తేరును కలుపుతూ నాగావళి నది మీద వంతెన నిర్మాణానికి 9 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే తర్వాత మర్చిపోయారు. బలసలరేవు బ్రిడ్జి కోసం సిపిఐ ఉద్యమిస్తోంది. 58 గ్రామాల్లో ఆందోళనలు చేస్తుండడం కూన రవికుమార్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇసుక దందా ఆరోపణలు శాసనసభ్యుడి మెడకు చుట్టుకుంటున్నాయి.
ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తున్నారంటూ గతంలో కలెక్టర్ లక్ష్మీ నరసింహం నివేదికలు తయారు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పై స్థాయి ఒత్తిళ్లతో వెనక్కు తగ్గాల్సొచ్చింది. మరి ఎమ్మెల్యే సపోర్టు లేకుండా అనుచరులకు అంత తెగింపెలా వస్తుందన్నది స్థానికుల ప్రశ్న. పొందూరు, బూర్జ మండలాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన అర్హులైన వారి పెన్షన్లను కూడా కూనా తీసేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని మీద వైసీపీ కోర్టుకు వెళ్లడంతో అధికారులు దోషులుగా తేలారు. బలైంది అధికారులైనా వాళ్లని ప్రోత్సహించింది మాత్రం ఎమ్మెల్యేనే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నీరు చెట్టు పేరుతో శాంక్షన్లు ఇచ్చేసి లక్షలాది రూపాయలేమో దోచుకోవడమే జరుగుతుంది తెప్పించి, కానీ ఈ ఉపాధి హామీ పని ద్వారా ఆ చెరువులు కానీ కాలువలు కానీ పూడికలు తీపించి ఏ పని లేని టైంలో రైతు కూలీలకు కూలు కల్పిస్తామనే ఒక భరోసా ఇచ్చినటువంటి ఈ ఉపాధి హామీ చట్టాన్ని తొంగలో తొక్కేసి కార్యకర్తలమయం చేసేసి ఈరోజు పేదలందరూ కూడా వలసపాటు పెట్టించారు. పొందూరు ఖాదీ కార్మికుల కోసం 25 కోట్ల ఖర్చుతో క్లస్టర్ మంజూరైనా ఎక్కడ పెట్టాలన్న విషయంలో ఎమ్మెల్యేకి కార్మికులకు మధ్య విభేదాలు తలెత్తాయి. 84 పంచాయతీలకు శాశ్వత మంచినీటి సదుపాయం కల్పించినా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. వంశధార, నాగావళి నదుల్లో ఇన్ఫిల్ట్రేషన్ బౌలను ఏర్పాటు చేసి ప్రతి ఊరికి నీళ్లిచ్చే ప్రణాళికలు సిద్దమవుతున్నాయంటున్నారు ఎమ్మెల్యే. 40 గ్రామాలకు తారు రోడ్లు వేయించానని వచ్చే 2 ఏళ్లలో ఇంకో 36 ఊళ్లకు వేయిస్తానంటున్నారు కూన రవి. ఈరోజు సాగునీరు, త్రాగునీరు, సాగునీరు నా ప్రాధాన్యత. అందుకనే ఈరోజు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు నీరు అధికమైపోయి నీట మునిగి కొన్ని వేల ఎకరాలు పంటలు కోల్పోయే పరిస్థితి ఉండేది. పొందూరు మండలం, సరుబుద్దిల మండలం, ఆమదావలస మండలం. ఈరోజు ఆ నీట మునిగేటటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నివారించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే త్రాగునీరు అన్ని గ్రామాల్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించి నాగావళి నదీ జలాలను తాగునీటికి అందించడం, అలాగే సరుబుద్దిలి, ఆమదవలస మండలాల్లో వంశధార నదీ జలాలను అందించే కార్యక్రమం, బూర్జ మండలంలో నాగావళి నది నుంచి, ఆమదవలస మండలం కూడా నాగావళి నది నుంచి నీటిని సరఫరా చేసే కార్యక్రమాలకి అన్ని కూడా రూపకల్పన చేసి ప్రభుత్వానికి 210 కోట్ల రూపాయలతో అంచనాలు పంపించాం. ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో ఇది రాబోయే 1 నెల 2 నెలల్లో మంజూరు వస్తాయి. రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు. ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళ కోరికగా ఉన్నటువంటి రైల్వే అండర్ టనల్ పూర్తి చేయించాం. రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ పూర్తి చేయిస్తున్నాను. ఈ జనాలు ఇవి అన్నీ కూడా రవికుమార్ పనితీరుకి నిదర్శనం అనేటటువంటి నేను భావిస్తున్నాను. రేపు నేనే బ్రాండ్, రవికుమారే బ్రాండ్ నియోజకవర్గంలో. ప్రతిపక్షం విషయానికొస్తే తన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మేనల్లుడి మీద తమ్మినేని సీతారాం సరిగా పోరాడలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. పైగా పార్టీలు మారడం ఆయనకు మైనస్ అయింది. 2014 ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 మండలాలు, మున్సిపాలిటీలో వైసీపీనే గెలిచింది. అయినా అసెంబ్లీకి వచ్చేసరికి ఓడిపోవడానికి కారణం తమ్మినేని అతి విశ్వాసమేనన్నది లోకల్ టాక్. ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో పోరాటాలు మానేసి ఆరోపణలు, విమర్శలకే పరిమితమవుతున్నారు. మోడర్నైజేషన్ పేరుతో డబ్బులు చేసుకుని, షీల్డ్ క్లియరెన్స్ చేసుకుని, పీసీల పర్సంటేజ్లు కొట్టేసి ఆధునికీకరణ చేస్తున్నామని చెప్పుకోవడం మోడర్నైజేషన్. 100% మేము పార్టీ బలాన్ని పెంచుకున్నాం. మీకు అనుమానమా? 100% విజయం మాదే. ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, ఈ రాష్ట్రంలో కూడా మేము విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడ్డేపల్లి రాజగోపాల్ కు స్థానికంగా మంచి పేరుంది. విభజన ఎఫెక్ట్ తో గత ఎన్నికల్లో ఆయన వర్గంలో చాలా మంది టీడీపీ వైపు మొగ్గారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు. పైగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ స్థితిలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మొగ్గు చూపినా వరుసగా 3 సార్లు ఓడిపోయిన తమ్మినేని మీద సానుభూతి వచ్చినా టీడీపీకి ఇబ్బందులు తప్పవు. దీంతో ఎమ్మెల్యేకి రాబోయే 2 ఏళ్లు కీలకంగా మారింది. ఎమ్మెల్యే గ్రాఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.